హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్‌లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బిల్లుల చెల్లింపుల విషయంలో ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్థితుల గురించి మనం క్షుణ్ణంగా చర్చించుకుందాం. చాలా కాలంగా తమ కష్టార్జితం కోసం వేచి చూస్తున్నట్టు లక్షలాది మంది ఉద్యోగులకు వారి బిల్లులు ఎప్పుడొస్తాయా అన్న ఉత్కంఠత నెలకొంది. ప్రస్తుతం సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్) సైట్‌లో లేటెస్ట్ అప్డేట్‌లను గమనిస్తే మెజారిటీ బిల్లుల స్థితిని పరిశీలించినప్పుడు అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. దీని అర్థం ఏమిటంటే ఆయా బిల్లులకు సంబంధించిన పాలనాపరమైన ఆమోదం లభించినప్పటికీ ప్రభుత్వం నుంచి నిధుల విడుదల కోసం నిరీక్షణ కొనసాగుతోంది. ఆర్థిక శాఖ నుండి నిధులు కేటాయించిన వెంటనే ఈ నిధులు నేరుగా మీ ఖాతాలో జమ అవుతాయి. ముఖ్యంగా డీఆర్ అరియర్స్, సరెండర్ లీవ్ నగదు, ప్రయాణ భత్యం, టీఏ బిల్లులు, జీఐఎస్ మరియు 11 పీఆర్సీకి సంబంధించిన బకాయిల కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. ఉదాహరణకు సరెండర్ లీవ్ అంటే ఒక ఉద్యోగి తన వార్షిక సెలవులను ప్రభుత్వానికి అప్పగించి అందుకు ప్రతిఫలంగా నగదు పొందడం. ఇది ఉద్యోగి వ్యక్తిగత ఆర్థిక అవసరాల కోసం ఎంతో ముఖ్యం. అలాగే 11 పీఆర్సీ బకాయిలు కూడా ఉద్యోగుల వేతన సవరణలో భాగంగా రావాల్సినవి. వీటితో పాటు సంవత్సరం క్రితమే పదవీ విరమణ పొందిన వారు కూడా ఇప్పటికీ తమకు రావాల్సిన గ్రాట్యుటీ మరియు ఫైనల్ లీవ్ ఎన్కాష్‌మెంట్ అందలేదని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గ్రాట్యుటీ అనేది ఒక ఉద్యోగి తన సుదీర్ఘ సర్వీస్‌కు దక్కే గౌరవార్థంగా లభించే పెద్ద మొత్తం. ఇది ఆలస్యం కావటం వల్ల పదవీ విరమణ తర్వాత వారి ఆర్థిక ప్రణాళికలు మరియు పిల్లల వివాహాలు లేదా ఇతర అవసరాలు దెబ్బతింటున్నాయి. ట్రెజరీ మరియు అకౌంట్స్ విభాగం నుంచి వచ్చిన తాజా సమాచారం ప్రకారం సీతమ్మధార సబ్ ట్రెజరీ కార్యాలయం (ఎస్టీఓ) ద్వారా ఈ నెలలోనే కొన్ని కీలకమైన పేమెంట్స్ జరగబోతున్నాయని ఒక గొప్ప శుభవార్త అందుతోంది. ఈ ప్రక్రియ మొదలైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ట్రెజరీలలో కూడా బిల్లుల క్లియరెన్స్ వేగవంతమవుతుంది. ఇదే తరుణంలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) లేదా సీపీఎస్ ఉద్యోగుల కోసం ప్రభుత్వం ఒక తాజా సర్క్యులర్ మెమోను విడుదల చేసింది. ఈ మెమో ప్రకారం ప్రాన్ అకౌంట్‌లో ఉన్న నగదును విత్‌డ్రాయల్ చేసే విధానం మరియు సర్వీస్ నుండి ఎగ్జిట్ అయ్యే పద్ధతులపై పూర్తిస్థాయి మార్గదర్శకాలు ఇవ్వబడ్డాయి. పదవీ విరమణ సమయంలో లేదా మధ్యలో ఉద్యోగం వదిలేసినప్పుడు తమ ఖాతాలోని నగదును ఎలా వెనక్కి తీసుకోవాలో ఈ సర్క్యులర్ ద్వారా ఉద్యోగులకు స్పష్టత అయితే లభిస్తుంది. సో, ప్రభుత్వం ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్ (ఆర్‌పీపీఎస్) అనే సరికొత్త విధానాన్ని నిధి పోర్టల్ ద్వారా ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఈ విధానం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే, ఒక ఉద్యోగి పదవీ విరమణ చేసిన తర్వాత తన ప్రయోజనాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా దరఖాస్తు చేసిన క్షణం నుంచి చెల్లింపు జరిగే వరకు ప్రతిదీ ఆన్‌లైన్ ద్వారా పారదర్శకంగా జరగడం. దీనికోసం ఉద్యోగులు తమ హెచ్ఆర్‌ఎంఎస్ మరియు సీఎఫ్ఎంఎస్ డేటాను సర్వీస్ రిజిస్టర్ (ఎస్ఆర్‌తో) సరిపోల్చుకొని ఎటువంటి తప్పులు లేకుండా చూసుకోవాలి. ఇందులో ముఖ్యంగా సర్వీస్ రిజిస్టర్ నవీకరణ (అప్డేట్), అలాగే డీసీఆర్‌సీ కమ్యూటేషన్, నామినేషన్ వివరాలు మరియు కుటుంబ సభ్యుల బయోమెట్రిక్ ధృవీకరణ వంటి పత్రాలు అత్యంత కీలకం. రాబోయే 2 సంవత్సరాల్లో పదవీ విరమణ పొందే ఉద్యోగులందరికీ ఇది ఒక హెచ్చరిక లాంటిది. సో, వారి సర్వీస్ రిజిస్టర్‌ను నిధి పోర్టల్ ద్వారా ప్రీ రిటైర్మెంట్ సర్వీస్ వెరిఫికేషన్ కోసం (పీఆర్ఎస్‌వి) కోసం పెన్షన్ ఆథరైజ్డ్ అథారిటీ (పీపీఏకి) పంపాల్సి ఉంటుంది. సంబంధిత డీడీఓలు ఈ వివరాలను తక్షణమే స్వీకరించి ఏమైనా సవరణలు ఉంటే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్ గారు తెలిపిన వివరాల ప్రకారం గతంలో ట్రెజరీలో కొన్ని బిల్లులు సాంకేతిక కారణాల వల్ల రిజెక్ట్ అయ్యాయి. బ్యాంకుల విలీనం, ఉద్యోగుల బదిలీలు, ఆధార్ లింకింగ్ సమస్యలు మరియు బ్యాంక్ అకౌంట్ అప్డేట్ కాకపోవడం వల్ల ఈ ఇబ్బందులు తలెత్తాయి. వీటిని పరిష్కరించేందుకు మరియు పెండింగ్ బిల్లులను తిరిగి సమర్పించేందుకు
ప్రభుత్వం ఏప్రిల్ నెలలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు మరియు ఆర్థిక కార్యదర్శి హామీ ఇచ్చారు. ముగింపుగా ఎవరికైతే డీఏ లేదా డీఆర్ అరియర్స్ ఇంకా జమ కాలేదో వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తోంది. మీ పెండింగ్ బిల్లులు ప్రస్తుత స్థితిని తెలుసుకోవడానికి ప్రభుత్వం కేటాయించిన ప్రత్యేక లింక్ ద్వారా మీ బిల్ నంబర్ ఎంటర్ చేసి కేవలం ఒక్క నిమిషంలోనే వివరాలైతే పొందవచ్చు. ఈ లింక్ ద్వారా మీ బిల్లు ఏ అధికారి వద్ద ఉంది, నిధుల విడుదల ఏ దశలో ఉంది అనే విషయాన్ని మీరే స్వయంగా అయితే చూసుకోవచ్చు. ఈ సమాచారం ప్రతి ఒక్క ఉద్యోగి మరియు పెన్షనర్ తమ ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా అయితే ఉంటుంది. ఈ వీడియోనైతే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.